వినీస్ పోగొట్టు ఒలింపిక్స్లో ఎలా డిస్క్వాలిఫై అయ్యింది? రెస్లింగ్ లాంటి స్పోర్ట్స్లోని వెయిట్ కేటగిరీ లాంటివి ఉంటాయి. ఇవి ఎందుకంటే లైటర్ అథ్లెట్ హైయర్ అథ్లెట్తో పోటీ పడకుండా ఉండేందుకు. ఇది న్యాయబద్ధంగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ హైయర్ అథ్లెట్ కాంపిటీషన్ జరిగే డేస్లో ర్యాపిడ్లీ వెయిట్ అనేది లూజ్ అవుతుంటారు, ఎందుకంటే పర్టికులర్ వెయిట్ కేటగిరీలో ఉండేందుకు. ఇది ఒక కామన్ ప్రాక్టీస్లా ఉంటుంది. కానీ వినీస్ ముందు ఒలింపిక్స్లో 53 వెయిట్ కేటగిరీలో పోటీ చేసింది. కానీ ఇప్పుడు జరిగే ఒలింపిక్స్లో 50 కేజీస్ వెయిట్ కేటగిరీలో పోటీ చేస్తుంది. అంటే యూజువల్ డేస్లో ఉండే వెయిట్ కంటే ఈ కాంపిటీషన్ డేస్లో వెయిట్ అనేది 50 కేజీస్ లోపు ఉండే విధంగా చూసుకోవాలి. దీనికోసం నో వాటర్, నో కార్బోహైడ్రేట్ డైట్ ఉండాలి మరియు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈ ఒలింపిక్స్లో స్టార్టింగ్ రెస్లింగ్ డేస్లో ఆమె 50 కేజీస్ లోపే ఉండేది. కానీ లాస్ట్ రెస్లింగ్ గేమ్ జరిగే ముందు రోజు మాత్రం ఆమె 2 కేజీలు బరువు పెరిగింది. దీనికోసం ఆమె ఆ రోజు నైట్ స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటివి చేసింది. కానీ గేమ్ జరిగే ముందు వెయిట్ చెక్ చేసేటప్పుడు మాత్రం ఆమె 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ ఉండడం వల్ల ఆమె